భలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్పాను కదండి డాక్టర్ అని. మనుషుల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూశాను కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్. సివి రోడ్? నేను అక్కడికేనయ్యా. ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారి ఇల్లా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకి ట్యూషన్ చెప్పాను. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? అయ్యో, ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా, ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. ఏమయ్యా, అడ్రస్ కరెక్టేనా? ఎస్ సార్. అయితేరా. స్వప్న సార్, మీరు వద్దు, తొందరపడొద్దు. స్వప్న వస్తున్నా డాడీ. హలో రాము. డాడీ, ఈయన మీకెక్కడ దొరికారు? స్వప్న మీరు మీ డాడీ? ఏంటి సార్ ఈ విషయం ముందే చెప్పలేదు? వద్దు, తొందరపడొద్దు. ముందే చెప్పాననుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కేవాడు కాదు, ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కాదు. చూడు మిస్టర్ సీతారాం. నా పేరు సీతారాంగా సార్. రాము. సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావా? అవునా? అవును సార్. ఏమిటవును? ఉండు డాడీ, అసలే ఆయనకు సిగ్గు. నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు. నాతో పాటే చదువుకుంటున్నారు. ఈయనే మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు. ఐ సీ. బాబు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం కాదు డాడీ, నాతో పాటు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ట్యూషన్ చెప్తావా? ఏం డాడీ, ఎందుకు చెప్పకూడదు?